మాయాదర్పణం 7వ భాగం. తెల్లని వెన్నెలలో తెల్లని వస్త్రాలు ధరించిన అప్సరసలు గుంపులుగా వస్తున్నట్లు పోల్చుకున్నాడు జయసింహుడు. మరుక్షణమే తానొక రామచిలుకగా మారి చెట్టు ఆకుల మధ్య నక్కాడు. ఆనందంగా పాడుకుంటూ వస్తున్న అప్సరసలు సెలయేటి పుట్టుక చోట దిగారు. అందరూ కిలకిలమని నవ్వుతూ హర్షధ్వానాలు చేస్తూ హల్లీవక నృత్యం చేశారు. ఏమే, మనమిక వెన్నెలలో రజిత స్నానం చేద్దామా అన్నది ఒక అప్సరస. చిత్తం మదన మంజూషాదేవి, ముందుగా ఇవ్వాళ కుముద్వతిని జలపాతంలోకి నెట్టివేద్దాం అన్నది మరొక అప్సరస. మదన మంజూషాదేవి సరేనని అన్నట్లు తల ఊపింది. వెంటనే కుముద్వతి అనబడే ఆ అప్సరసను అందరూ బలవంతంగా సెలయేటిలోనికి నెట్టివేశారు. కుముద్వతి సెలయేటి ప్రవాహంలో కొట్టుకొనిపోయింది. వెండి ద్రావకంలో మునుగుతూ లేస్తూ కొంత దూరం పోయి సొరంగంలో పడిపోయింది. అలా పడిన కొన్ని క్షణాలకు దభీమని ఒక శబ్దం వినిపించింది. కుముద్వతి గిరికీలు తిరుగుతూ గాలిలో నుండి వచ్చి కొండ కొమ్ము చివర మళ్లీ సెలయేటి మొదట్లో పడింది. కింద పడిన కుముద్వతిని అప్సరసలంతా చేతులతో పట్టుకుని ఊయల ఊపి మళ్లీ సెలయేటిలోనికి విసిరివేశారు. మళ్లీ వెండి జలపాతంలో నుండి కుముద్వతి కిందపడి చేపతోకతో కొట్టబడి పైకి వచ్చి సెలయేటి మొదటికి చేరింది. అలా కొంతసేపు జరిగాక, ఈ వేళకు ఈ ఆట చాలు, నేను బాగా అలసిపోయాను అన్నది కుముద్వతి. సెలయేటి గట్టున కుముద్వతి కూర్చోగానే మరొక అప్సరస ఆమెలాగే సెలయేటిలోకి దూకింది. ఆమె తరువాత ఇంకొకతే, ఆపై మరొకతే. ఇలా అందరూ వరుసగా వెన్నెలలో వెండి స్నానాలు చేశారు. అందరూ సెలయేటి ఒడ్డున కూర్చున్నాక మదన మంజూష తన విలువైన వస్త్రాలను గట్టుమీద పెట్టి సెలయేటిలోకి దూకింది. అలా వెళ్ళి సొరంగంలో నుండి క్రిందపడి తిమింగలం చేపతోకతో కొట్టగానే గిరికీలు తిరుక్కుంటూ పైకి వచ్చి చెట్టు మొదట్లో పడింది. ఆ తాకిడికి కొమ్మలు కదిలాయి. రామచిలుక అరిచింది. మదన మంజూష కళ్ళు వెంటనే దానిమీద పడ్డాయి. ఆమె ఎగిరి గభాలున దాన్ని చేత్తో పట్టుకున్నది. అది చూసి తక్కిన అప్సరసలంతా తమ నాయకురాలి చుట్టూ గుమిగూడారు. ఈ రామచిలుక ఎక్కడ నుండి ఎగురుతూ వచ్చిందోనని అంతా ఆశ్చర్యపోయారు. పక్షులు, జంతువులు, మానవులు ఎవ్వరూ ప్రవేశించడానికి వీలుకాని ఈ హేమకూటానికి ఈ రామచిలుక ఎలా వచ్చి చేరింది అని అడిగింది మదన మంజూషాదేవి. తల్లి, ఒక్కొక్కప్పుడు సముద్రాలలో వ్యాపారపు పడవలు వెడుతూ ఉంటాయి. వాటిలో పెంపుడు చిలుకలు, పావురాళ్ళు ఉంటాయి. అలా పడవ పగిలినప్పుడు, కొన్ని పంజరాల నుండి తప్పించుకున్నప్పుడు కొన్ని ఎగిరి గగనతలంలోకి వస్తూ ఉంటాయి. ఇది అలా తప్పించుకుని వచ్చిన పక్షియే కావచ్చు అని అప్సరసలలో ఒక ఆమె చెప్పింది. మదన మంజూష రామచిలుకను చూసి ముచ్చటపడి ముద్దు పెట్టుకుని హృదయానికి హత్తుకున్నది. గురుదేవా, ఈ మదన మంజూష ఈ విధంగా చెయ్యడంలో నా తప్పు లేదు అనుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అంది రామచిలుక. ఓహో, ఈ పక్షికి మాటలు కూడా వచ్చునే. తన యజమానిని గురుదేవా అని పిలుస్తున్నది. అంతేకాదు, మనం మదన మంజూషాదేవిని పేరు పెట్టి పిలవడం విని క్షణంలో నేర్చుకున్నది అన్నది కుముద్వతి. ఆ పైన అప్సరసలంతా రామచిలుకతో సహా గగన మార్గంలో ఎగురుకుంటూ కులాసా కబుర్లను హాయిగా చెప్పుకుంటూ పోసాగారు. సూర్యోదయం వేళకు వారంతా ఓ ద్వీపం చేరుకున్నారు. మదన మంజూష చెలికత్తెలతో తన సౌధోపరిభాగానికి చేరుకున్నది. మానవులెవ్వరూ కనీ విని ఎరుగని రత్నంతో, పచ్చలతో పొదిగిన ఆ మందిరం లోపలికి మదన మంజూష రామచిలుకతో సహా ప్రవేశించింది. ఆమె రాగానే దివ్యకాంతలు స్వాగతం పలికారు. రామచిలుకను తన అంతరంగిక మందిరంలో ఒక బంగారు పంజరంలో వదిలి ఆమె తన పని మీద తాను వెళ్ళిపోయింది. రామచిలుకకు పరిస్థితి అయోమయంగా తయారైంది.
తన కర్తవ్యం ఏమిటి? బంగారు పంజరాన్ని పగలగొట్టుకుని బయటికి పారిపోవడమా, లేక ఇక్కడే ఉండి ఆమె సహాయాన్ని పొందడమా? అలా కొంతసేపు ఆలోచించింది రామచిలుక. వీరి మాటలను బట్టి చూస్తే ఈ మదన మంజూష చాలా శక్తిమంతురాలుగా కనబడుతుంది. ఒకవేళ తాను నిజమైన రామచిలుకను కాదనే విషయం తెలిస్తే అప్పుడు ఆమెకు కోపం రావచ్చును. అందుకామె ప్రతీకారం తీర్చుకుంటే అప్పుడు తానేమి చెయ్యాలి? అలా కొంతసేపు సంశయాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది రామచిలుక. ఓసీ రామచిలుక, అలాంటి సన్నివేశమే వస్తే ఏం చెయ్యాలో ఆ క్షణమే ఆలోచించుకోవచ్చులే అని రామచిలుక తనకు తానే ధైర్యం చెప్పుకుంది. అలా వెళ్ళిపోయిన మదన మంజూషాదేవి మధ్యాహ్నం వేళకు తిరిగి అక్కడికి వచ్చింది. రామచిలుకకు స్వయంగా పాలు పంచదార తినిపించింది. ఓసీ రామచిలుక, నీకు మాటలు వచ్చునా అని పలకరించింది ఆమె. వచ్చును మదన మంజూషాదేవి అని రామచిలుక అంటే, నీకెవరు నేర్పారే రామచిలుక అని అడిగింది ఆమె. మా యజమాని నేర్పారు, ఆయన పేరు జయసింహుడు అని జవాబు ఇచ్చిన రామచిలుకను మదన మంజూషాదేవి నిమురుతూ, ఆయనెవరు అని అడిగింది. అతిలోక సుందరుడు, అత్యంత సాహసి, సర్వవిద్యా కోవిదుడు, సాధకుడు, కర్మయోగి, ఆజన్మ బ్రహ్మచారి, గురువాక్య పరిపాలకుడు, పరస్త్రీలను కన్నెత్తి చూడనివాడు అంటూ గబగబా చెప్పింది రామచిలుక. మదన మంజూష చప్పట్లు చెరిచి భక్కున నవ్వి, అబ్బో, చాలా మాటలే నేర్చావే. మీ ఆజన్మ బ్రహ్మచారి గడ్డాలు మీసాలు పెంచుకుని ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అని ప్రశ్నించింది. ఆయన తపస్సు అయిపోయింది రాజకుమారి. ప్రస్తుతం ఆయన మయూరాక్షి సాధనలో నారికేళ ద్వీపం నుండి బయలుదేరాడు. దారిలో పడవ పగిలింది, నేను ఎగురుతూ వచ్చాను అన్నది రామచిలుక. ఈ మాటలు వినగానే మదన మంజూషకి చాలా బాధ కలిగి కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది. మదన మంజూషాదేవి, ఎందుకలా విచారిస్తున్నారు అని అడిగింది రామచిలుక. ఎలా చెప్పను రామచిలుక, ఎన్నాళ్ళు చూసినా ఇదే కథ, ఎవరి నోట విన్నా ఇదే వ్యధ. సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మానవులు, దానవులు అందరూ మయూరాక్షి కోసమే బయలుదేరడం, మానవులు సముద్రం పాలు కావడం, దేవతలు, దానవులు మయూర ద్వీపానికో శరభద్వీపానికో బలి కావడం, ఈ కథకు ముగింపు లేనట్లే కనబడుతున్నది అంది ఆమె విచారంగా. కథ అంటూ మొదలైతే దానికి ఎక్కడో ఒకచోట ముగింపు ఉండనే ఉంటుంది. ఆ ముగింపు మీకు తెలియకపోవచ్చు అంతే అంది రామచిలుక. చాలా చమత్కారంగా మాట్లాడుతున్నావే అంటూ దాన్ని మెచ్చుకోలుగా చూసింది ఆమె. మదన మంజూషాదేవి, నన్ను పట్టుకు తెచ్చారు కదా, ఏం చేస్తారు, చంపుతారా అని అడిగింది రామచిలుక. ఓసీ, నేనెంత త్రిశరుడి కుమార్తెను అయినా అందాల రామచిలుకను రెక్కలు విరిచి చంపే కసాయి దానినని ఎందుకనుకున్నావు అంది ఆమె ఆశ్చర్యంగా. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. ఇంతకు ఆ త్రిశరుల వారు ఎవరు అని అడిగింది రామచిలుక. మా తండ్రి 30 ద్వీపాలకు అధిపతి అని సమాధానం ఇచ్చింది ఆమె. శరభద్వీపానికి మయూర ద్వీపానికి కూడానా అంది రామచిలుక. శరభద్వీపం ఆయన పరిధిలోనే ఉంది. మయూర ద్వీపానికి ఉగ్రభైరవుడు తప్ప మరెవ్వరూ అధికారి కారు అంది మదన మంజూష. రాజకుమారి, నాదొక మనవి, నాకు శరభద్వీపం గూర్చి వినాలని ఉంది అని రామచిలుక అనడంతో మదన మంజూషకు ఏదో అనుమానం కలిగింది. నీవు నిజమైన రామచిలుకవేనా లేక మాయావివా అని ఆమె అడిగితే, మా యజమాని ఎప్పుడూ ఈ ద్వీపాలను గురించి తలుచుకుంటూ ఉండేవారు, అందుకని అలా అడిగాను అంతే అంది రామచిలుక. అలాగా, దానికి సంబంధించిన విషయాలు అదిగో ఆ భూర్జన పత్రాలలో ఉన్నాయి, నీవు చదవలేవు అన్నది ఆమె. మదన మంజూషకు అనుమానం వస్తుందని మరేమీ ప్రశ్నించలేదు రామచిలుక. రాజకుమారి, నేనొక పాట పాడుతాను వింటారా అని రామచిలుక గంధర్వుడు ప్రసాదించిన సంగీత విద్యను ప్రదర్శించింది.
దానితో మదన మంజూష సమ్మోహితురాలై పారవస్యంతో నిద్రపోయింది. అప్పుడు రామచిలుక పంజరం పగులగొట్టుకుని బయటకు వచ్చింది. వస్తూనే రామచిలుక రూపంలోని జయసింహుడు నిజరూపం ధరించి భూర్జర పత్రాలను చదవసాగాడు. జయసింహుడికి అందులోనిది ఏమీ అర్థం కాలేదు. ఇంతలో పక్కున నవ్వు వినిపించింది అతడికి. ఓరి మాయావి, ఇదా నీ నిజరూపం అన్న మాటలు విని జయసింహుడు వెనుదిరిగి చూశాడు. మదన మంజూష కోపంతో నిలబడి ఉంది. జయసింహుడు మాత్రం భయపడకుండా, ఇదేమిటి సుందరి మాట తప్పిందే, ఈ భూర్జర పత్రాలలో శరభ మయూర ద్వీపాలను గూర్చిన రహస్యాలు ఉన్నాయన్నారు, కానీ ఇందులో ఏవో వేరే వేరే మంత్రాలు ఉన్నాయి అన్నాడు. ఓయి మూర్ఖుడా, నీలాంటి వాళ్లను నేను కొన్ని వేల మందిని చూశాను. మాట్లాడే రామచిలుక మయూర ద్వీపాన్ని గురించి అడుగుతూ ఉంటే మోసపోయేందుకు నేను బుద్ధిహీనురాలిని అనుకున్నావా? నీవే ఆ జయసింహుడివి, అవునా అంది ఆమె. అవును అన్నాడు జయసింహుడు. మరి ఎందుకు నన్నిలా మోసగించావు అంది ఆమె కోపంగా. స్త్రీలు చాలా చమత్కారులు. పడవ పగిలిపోయి ప్రాణరక్షణార్థం చిలుక రూపం ధరించి ఎక్కడో కొండకొమ్ము మీద తలదాచుకుంటున్న నన్ను బలవంతంగా పట్టుకుని పంజరంలో పెట్టి బంధించింది నువ్వే. పైగా నేను నిన్ను మోసగించానని అనటం మీ వంటి దేవతా స్త్రీలకు సహజమే. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. నేను గురుకార్యం మీద బయలుదేరాను. బ్రహ్మ రుద్రాదులు వచ్చినా నేను కర్తవ్యం నుండి ప్రక్కకు తొలగను. ప్రాణాన్ని బలిపెట్టి అయినా కార్యాన్ని సాధించుకుని పోతాను అన్నాడు జయసింహుడు దృఢంగా. నీ గురుకార్యం ఏమిటి అంది ఆమె. మాది భారతదేశంలో వింధ్య పర్వతాలకు దిగువ భాగాన, శ్రీశైలానికి ఎగువ భాగాన కృష్ణానదీ తీరంలోని అమరావతి. మా దేశపు రాజకుమారి అవంతి సుందరిని ఉగ్రభైరవుడు అపహరించుకుని పోయినట్లు సమాచారం అందింది. మా గురుదేవుల వారు ఆ దేశ రాజగురువు. నేను వారి ప్రియ శిష్యుణ్ణి. అవంతి సుందరిని విడిపించుకుని తెచ్చే బాధ్యత వారు నాకు అప్పగించారు. అందుకని బయలుదేరాను. మా గురువుల వారి పాదాల సాక్షిగా చెబుతున్నాను, నేనేమీ దాచిపెట్టలేదు. నేను అసత్యవాదిని కాదు, కర్తవ్యనిష్ఠ కలవాణ్ణి. నన్ను నమ్మి నీకు తెలిస్తే శరభద్వీపం గురించి, మయూరద్వీపం గురించి చెప్పు. మీకు అలా ఇష్టం లేకపోతే నా దోవ నన్ను పోనీయండి, నా పాట్లు నేను ఏవో పడతాను అన్నాడు జయసింహుడు. జయసింహుడి మాటలు విని మదన మంజూష నిరుత్తరురాలైంది. అలాగే అతణ్ణి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. ఓయి జయసింహ, నీ మాటలు విన్నాక కోపానికి బదులు నీ మీద జాలి కలుగుతున్నది. రామచిలుక రూపంలో నీవు మాట్లాడుతూ జయసింహుడు జగదేక సుందరుడని అన్నావు. నిన్ను నీవు పొగుడుకోవడం తప్పే అయినప్పటికీ నీ మాటలలో నిజమున్నదని నిన్ను చూసి నేను ఇప్పుడే గ్రహించాను. నీవు జగదేక సుందరుడవే కావు, అతిలోక గాంధర్వ సంగీత విద్య విశారదుడివి. ఇంతటి సుందరుడు వీరుడు మాయాదర్పణానికి బలి కావడం బాధను కలిగించే విషయమే అంది ఆమె. నీకు అభ్యంతరం లేకపోతే దయచేసి నాకు ఆ వివరాలు చెప్పు అన్నాడు జయసింహుడు. చెప్తాను, తప్పకుండా చెప్తాను. నిన్ను చూశాక నీ మీద నాకు అది అభిమానమో ప్రేమయో ఏదో చెప్పలేని ఒక విచిత్ర భావం ఏర్పడింది. లోగడ ఎవరితోనూ నేను ఈ రహస్యాలు చెప్పలేదు. ఏ మానవ మాతృడు నాతో మాట్లాడేందుకు సాహసించలేదు. కాని నీతో నేనీ రహస్యాలు మనస్సు విప్పి చెబుతున్నాను అంది ఆమె. మదనమంజూషాదేవి మాటలకు జయసింహుడు ఎంతో సంతోషించి, చాలా సంతోషం సుందరి, నీ ఈ మేలు ఎన్నటికీ మరిచిపోను అన్నాడు. అప్పుడు మదనమంజూషాదేవి నవ్వి, ఓయి జయసింహ, మా తండ్రి పేరు త్రిశరుడు. ఆయన ఈ చుట్టుపక్కల గల 30 ద్వీపాలకు అధిపతి. అందులోని ఒక ద్వీపం పేరే శరభద్వీపం. ఈ ద్వీపాన్ని దశ దిశల 10 శరభ మృగాలు కాపలా కాస్తూ ఉంటాయి. అందుకని
అందులో ప్రవేశించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ ద్వీపంలోని మధ్య భాగాన పున్నాగవనం ఉంది. అందులో ఒక చెట్టు నీడలో పాము పుట్ట ఉంది. దానిలో మృత్యువుని ఎరగని నాగేంద్రుడు నిద్రిస్తూ ఉంటాడు. ఆ నాగేంద్రుడి నెత్తిమీద జీవమణి ఉంది. దానిలో ఉగ్రభైరవుడి ప్రాణం ఉంది. జీవమణిని పగలగొడితే తప్ప ఉగ్రభైరవుడు మరణించడు అంది. అయితే ఇంకేం, పని చాలా సులభమైంది. మయూరద్వీపానికి బదులు శరభద్వీపానికే పోయి మణిని చేజిక్కించుకుని పగలగొడతాను అంటున్న జయసింహుణ్ణి చూసి నవ్వి ఆమె ఇలా అన్నది. ఓయి పిచ్చివాడా, ఈ పని అంత సులభమైతే ఎప్పుడో మయూరాక్షి సాధకులకు స్వాధీనమై ఉండేది. ఉగ్రభైరవుడు బ్రతికి ఉన్నంతవరకు మయూరాక్షి దాని క్రింద గుప్త నిధులు ఎవ్వరికీ దక్కవు. ఉగ్రభైరవుడు ఎవరి చేతిలోనూ చావడు. భారతదేశంలోని కృష్ణానదీ తీరంలో దేవి అంశతో జన్మించిన ఒక రాజకుమార్తె చేతిలో ఉగ్రభైరవుడికి చావు రాసిపెట్టి ఉంది. ఈ గండం గడిచి గట్టెక్కితే అతడు మళ్లీ కొన్ని వేల సంవత్సరాల వరకు అజేయుడే. మదనమంజూష, ఆ రాజకుమారి ఒకవేళ మా అవంతి సుందరియే కావచ్చు. అది గుర్తిరిగిన కారణంగానే నెమళ్ల గుంపును పంపి అతడు ఆమెను అపహరించుకుని పోయి ఉండవచ్చు అన్నాడు జయసింహుడు. కావచ్చు. అయితే ఆమె తన ముఖాన్ని మాయాదర్పణంలో చూసుకుని ఉండవచ్చు. మాయాదర్పణంలో ఎవరు తమ ముఖాన్ని చూసుకున్నా వారు శిలాప్రతిమలుగా మారిపోతారు. ఒక్క ఉగ్రభైరవుడికి మాత్రం ఇది వర్తించదు. అంతేకాదు, ఉగ్రభైరవుడు మాయాదర్పణంలో నుండి చూస్తూ ఉంటే శరభద్వీపంలో జరిగే ప్రతి పని అతడికి ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. అందువల్ల అతడి కన్నులు కప్పి శరభద్వీపంలో ప్రవేశించడం అసంభవం అంది మదనమంజూష. అది విని జయసింహుడు నీరసపడిపోతూ, మరి ఉగ్రభైరవుడికి చావేలేదా ఏం అని అడిగాడు. లేకేం ఉంది. దేవి అంశతో జన్మించిన స్త్రీ మీ అవంతి సుందరియే అయి ఉంటే ఆమెను ముందు శిలాప్రతిమ రూపం నుండి మామూలు స్త్రీగా మార్చాలి. ఆమె చేత నాగేంద్రుడి నెత్తిమీద జీవమణిని పగలగొట్టించాలి. సరిగ్గా అదే సమయంలో ఉగ్రభైరవుడి తలను నరకాలి. ఇదంతా ఉగ్రభైరవుడికి తెలియకుండా చేయాలంటే ముందు మాయాదర్పణాన్ని మాయం చెయ్యాలి. ఈ పనులు నీవు చేయగలిగితే ఉగ్రభైరవుణ్ణి జయించడం, మయూరాక్షిని గుప్త నిక్షిప్తాలను స్వాధీనం చేసుకోవడం, మీ రాజకుమారిని విడిపించుకోవడం మూడూ సిద్ధిస్తాయి. కానీ ఇవి జరగడం అసంభవం. ఎందుకంటే మయూరద్వీపంలోకి అడుగుపెట్టిన వెంటనే ఎవ్వరైనా సరే భగ్గున మండి బూడిదగా మారిపోతారు అన్నది మదనమంజూష. అప్పుడు జయసింహుడు నవ్వి, నేను మయూరద్వీపంలో అడుగుపెట్టను, ఎగురుకుంటూ పోతాను. నాకు కామరూప విద్య వచ్చు అన్నాడు. ప్రయోజనం లేదు. నీ కామరూప విద్యలు ఆ ద్వీపంలో పనిచేయవు. అంతేకాదు, మరో భయంకరమైన రహస్యం ఉంది అంటూ గవాక్షం దగ్గరకు వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ నిలుచున్నది మదనమంజూష. ఏమిటా రహస్యం అని అడిగాడు జయసింహుడు. అసలు ఉగ్రభైరవుడెవరో ఎవ్వరికీ తెలియదు. ఆ ద్వీపంలో 12 మంది ఉగ్రభైరవ ఆకారులు తిరుగుతూ ఉంటారు. వారిలో ఒక్కడు మాత్రమే నిజమైనవాడు. మిగిలినవారు అతడు సృష్టించిన మాయారూపులు. వీరిలో నిజమైన వాడి తలను నరుకుతూ జీవమణిని అదే సమయంలో అవంతి సుందరి పగలగొట్టినప్పుడే ఉగ్రభైరవుడు మరణిస్తాడు అంది ఆమె. అలాగా, ఇదంతా నిజమేనా అని అడిగాడు జయసింహుడు. 100కి 100 పాళ్ళు నిజం. మా తండ్రి చాలాసార్లు ఈ సంగతి నాకు చెప్పారు. నేను జీవితంలో ఈ రహస్యాన్ని తొలిసారిగా నీకే చెబుతున్నాను అంది మదనమంజూష. కృతజ్ఞుణ్ణి. మీ మేలు మరిచిపోలేను. కష్టమో నిష్ఠూరమో కార్యాన్ని సాధించక తప్పదు. నేనిక మయూరద్వీపానికి వెళతాను, సెలవు అంటూ కదలబోయాడు జయసింహుడు. ఆమె గబగబా వెళ్ళి అతడికి అడ్డు నిలిచి, ఆగు జయసింహ, ఎక్కడికి వెళతావు? నిన్ను నేను
ఎక్కడికి పోనిస్తాను? మృత్యుముఖంలోకి పంపి నీవు చనిపోతే చూస్తూ ఊరుకునేందుకు నేను బుద్ధిహీనురాలినని అనుకున్నావా? జయసింహ, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. కాబట్టే నేను నీకు ఈ రహస్యాలు చెప్పాను. నీవు నన్ను వివాహం చేసుకోవడమే ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం అంది. జయసింహుడు ఒక్క క్షణం విచిత్రంగా ఆమె వైపు చూశాడు. మదన మంజూష, ఏమిటి నువ్వంటున్నది? పెళ్లి చేసుకుంటే పరిష్కార మార్గం చెప్తావా? లేకుంటే చెప్పవా? అయినా నా పెళ్లి నా చేతిలో ఉన్నదా? పూజ్య కులపతి గురుచరణుల వారు అంగీకరించవద్దా? అన్నాడు జయసింహుడు. మదన మంజూష సిగ్గుతో తల వంచి, నీవు ముందు ఒప్పుకుంటే వారిని ఒప్పించే విషయం నేను చూసుకుంటాను అంది. జయసింహుడు ఆమెను ఒక్క క్షణం తదేకంగా చూసి ఆ పైన ఇలా అన్నాడు. ముందు చూసుకోవలసినది అదే. నా అంగీకారం అంత ముఖ్యం కాదు. నీకంటూ అభిరుచులు లేవా? అంది ఆమె ఆశ్చర్యంగా. కార్యసాధకుడి నాలుకకు రుచులు, మనస్సుకు అభిరుచులు ఉండవు. ముందు నా పని ఆ అవంతి సుందరిని విడిపించడం అని చెప్పాడు జయసింహుడు నిర్మోహమాటంగా. జయసింహుడి నిజాయితీకి ఎంతో సంతోషించింది మదన మంజూష. నేను ఎలాగైనా మా తండ్రిని ఒప్పిస్తాను. ఆయన మీ గురుచరణుల వారితో స్వయంగా మాట్లాడతారు. అవంతి సుందరిని విడిపించే ప్రయత్నంలో నీకు నేను సంపూర్ణంగా సహకరిస్తాను. మిగిలిన బాధ్యత నాకు వదిలివేయండి అన్నది మదన మంజూష. జయసింహుడు ఆలోచనలో పడ్డాడు. మదన మంజూష తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నది. ఆమె సహకారంలో కూడా మోసమేమీ లేదు. తన గురువు ఒప్పుకున్నప్పుడు కదా వివాహ ప్రసక్తి వచ్చేది. కాబట్టి ఈ స్థితిలో ఆమె సహకారాన్ని స్వీకరించడం అన్ని విధాలా తెలివైన పనేనని అనిపించి ఆ పైన ఇలా అన్నాడు జయసింహుడు. మదన మంజూష, నేను హృదయపూర్వకంగా నీ సహకారాన్ని అర్థిస్తున్నాను. ముందు గురుకార్యం నిర్వర్తింపబడాలి. అవంతి సుందరిని ఆమె తండ్రికి అప్పగించాలి. ఆ తరువాత మన వివాహానికి అటు మా తల్లిదండ్రులు ఇటు మా గురువుల వారు అంగీకరించాలి. అప్పుడు నిన్ను పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు. మదన మంజూష సంతోషించింది. వెంటనే వెళ్ళి తన తండ్రిని కలుసుకున్నది. అయితే ఆ విషయాన్ని ఎలా కదిలించాలా అని అనుకుంటూండగా త్రిశరుడే ఆమె వచ్చిన కారణం ఏమిటని అడిగాడు. తండ్రి, నేనొక మానవ రాజకుమారుని ప్రేమించాను. అతడు కూడా నన్ను వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. అయితే అతడు ఒక గురుకార్యం మీద వచ్చి నాకు పట్టుబడ్డాడు. అది నెరవేరితేనే కాని వివాహం చేసుకోను అంటున్నాడు అని చెప్పింది ఆమె. ఆమె మాటలను విని ఎంతో ఆశ్చర్యపోయాడు త్రిశరుడు. ఆ తరువాత ఇలా అన్నాడు. మంజూష, నీవు కో అంటే 1,000,000 మంది గంధర్వులు, విద్యాధరులు బారులు తీరి నీ ముందు నిలుచుంటారు. అలాంటిది మన విద్యాధర రాజవంశపు గౌరవ మర్యాదలు, గుణరూప యౌవనములు కల ఒక వరుణ్ణి ఎంచుకోకుండా ఓ మానవుడి మీద నువ్వు మక్కువ చూపడం వింతగా ఉంది. అయినా నీవంటే నాకు ఉన్న ప్రేమ నీకు తెలియనిది కాదు. అందువల్ల అలాగే కాని. తండ్రి, అంతటితో మన బాధ్యత తీరిపోదు. ఈ యువకుడి పేరు జయసింహుడు. ఇతడు ఒక గురుకార్య నిమిత్తం తిరుగుతున్నాడు. దానిని సాధించి పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. అది అసలు ముఖ్యమైన సంగతి అంది ఆమె. అదెంత పని తల్లి? నీవు తలుచుకుంటే క్షణంలో చెయ్యగలవు. లేదా నాకు చెప్పు, నిమిషాల మీద చేయిస్తాను అన్నాడు త్రిశరుడు. తండ్రి, అదంత సులభమైనది కాదు అనిపిస్తుంది నాకు అంటూ తల వంచుకుని నిలబడింది మదన మంజూష. త్రిశరుడు అందుకు ఎంతో ఆశ్చర్యపడి గట్టిగా అడిగిన మీదట అసలు విషయం ఇలా చెప్పింది ఆమె. భారతదేశంలోని కృష్ణానదీ తీరంలో అవంతి సుందరి అనే రాజకుమారిని ఉగ్రభైరవుడు అపహరించుకుని వచ్చినట్లు తెలిసింది. ఆమెను విడిపించుకుని తిరిగి ఆమె తండ్రి వద్దకు చేర్చాలి. ఈ మాటలు విని త్రిశరుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. నీకేమైనా మతిపోయిందా అన్నట్లు మదన మంజూష వంక చూశాడు. అయితే మదన మంజూష మొండి పట్టుదల గమనించిన తరువాత
అది సాధించడం అనివార్యమని తెలిసిపోయింది త్రిశరుడికి. తల్లి మంజూష, నీవు నా పీకలి మీదకి తెస్తున్నావు. సరే, కానున్నది కాకమానదు. ఆ రాజకుమారుణ్ణి నా వద్దకు పంపు అన్నాడు త్రిశరుడు. మదన మంజూష వేగంగా తన అంతఃపురానికి వెళ్ళి జరిగినదంతా చెప్పి తండ్రి వద్దకు జయసింహుణ్ణి పంపింది. జయసింహుడు త్రిశరుణ్ణి చేరి వినయంగా నమస్కరించి తన వివరాలు చెప్పాడు. త్రిశరుడు జయసింహుణ్ణి పరీక్షించి చూశాడు. ఎన్నో ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ జయసింహుడు యుక్తియుక్తంగా సమాధానాలు చెప్పాడు. దానితో తన కుమార్తె తగిన వరుణ్ణే ఎన్నుకొన్నదన్న తృప్తి కలిగింది త్రిశరుడికి. అప్పుడు అతడు జయసింహుడితో ఇలా అన్నాడు. ఓయి జయసింహ, ఎవ్వరికీ తెలియని మయూరద్వీప రహస్యాలు నీకు చెబుతున్నాను విను. మయూరద్వీపం మొత్తం పడుకొన్న ఒక నెమలి ఆకారంలో ఉంటుంది. దీనికి చుట్టూ 7 ప్రాకారాలు ఉన్నాయి. మొదటి దానిని భూధరుడు, రెండవ దానిని జలముఖుడు, మూడవ దానిని వాయుముఖుడు, నాలుగవ దానిని అగ్నిముఖుడు, 5వ దానిని నిరూపుడు కాపలా కాస్తూ ఉంటారు. 6వ ప్రాకారం చుట్టూ అప్సరసలు ఉంటారు. 7వ ప్రాకారంలో నెమళ్ల సైన్యం ఉంటుంది. ఇవన్నీ ఉగ్రభైరవుడు తన రక్షణ కోసం సృష్టించుకున్న మాయలు. వీటిని దాటి ఇంతవరకు లోపలికి పోయిన వాడెవడూ లేడు అంటే అతిశయోక్తి కాదు. ఆ ద్వీపానికి మధ్య భాగంలో మహామందిరంలో మయూరాక్షి ఉంటుంది. ఆ దేవత ముక్కున మాయాదర్పణం వేలాడుతూ ఉంటుంది. అందులో ఎవరు ముఖం చూసుకున్నా చూసిన వెంటనే వారు రాతి ప్రతిమలుగా మారిపోతారు. ఉగ్రభైరవుడు మాత్రం ఈ మాయాదర్పణంలోకి చూస్తే అతడికి శరభద్వీపంతో సహా సమస్త పరిసరాలలోనూ ఎవరెవరు ఎలా సంచరిస్తున్నది కనబడుతుంది. అందువలన ఈ 7 ద్వారాలను మాయాదర్పణాన్ని జయించనదే ఉగ్రభైరవుడు లొంగడు. ఇవి మయూరద్వీప రహస్యాలు. అంతవరకు త్రిశరుడు చెప్పిన విషయాలన్నీ వింటూ ఉన్న జయసింహుడికి ఆ 7 ద్వారాలను జయించేందుకు తగిన మార్గం ఏమిటో అర్థం కాలేదు. తన మనసులోని సంశయాన్ని బయటపెట్టాడు. లేకేం ఉన్నది, కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే ఈ మార్గమంతా ఉగ్రభైరవుడికి ఎప్పటికప్పుడు మాయాదర్పణంలో కనబడుతూనే ఉంటుంది అన్నాడు త్రిశరుడు. ప్రభూ, ఇదంతా దుర్భేద్యమైన మహారహస్యం వలె కనబడుతోంది. కేవలం నా సాహసం, పరాక్రమం, కామరూప విద్య మాత్రమే సరిపోయేటట్టు లేవు. మీ శక్తియుక్తులు కూడా తోడ్పడితేనే కాని నేను గురుకార్యాన్ని నిర్వహించలేను అని అనిపిస్తోంది. కనుక మీ అండదండలు నాకు లభించినట్లయితే నేను ప్రాణాలు ఒడ్డి అయినా అది సాధిస్తాను అన్నాడు జయసింహుడు వినయంగా. జయసింహ, నా శక్తియుక్తులు కావాలని అన్నావే, అందులో రెండవది చాలా ముఖ్యంగా నాకు కనబడుతోంది. ఇంతవరకు మయూరాక్షి సాధనకై బయలుదేరినవారు సిద్ధులు, విద్యాధరులు, పరాక్రమవంతులైన రాజకుమారులు. వీరి శక్తికేమీ కొదవలేదు. కానీ అది కొంత యుక్తితో కూడి సాధింపవలసిన కార్యం. అందువల్ల మనం ఈ పనిలో మంత్రబలం, భుజబలంతో పాటు బుద్ధి బలాన్ని కూడా ఉపయోగించాలి. నిన్ను నా కుమార్తె అభిమానించింది కాబట్టి నీవు నాకు అభిమానపాత్రుడవైనావు. నేను 30 ద్వీపాల కధిపతిని అయినా, విద్యాధరుడినైనా నాకు నా కుమార్తె కన్నా ఈ ద్వీపాలు, వీటిపై ఆధిపత్యము ఎక్కువవి కావు. అందువలన నీ ప్రాణాలను రక్షించడం నా విధి. ఈ మాటలు విని జయసింహుడు పరమానందభరితుడైనాడు. కృతజ్ఞతతో త్రిశరుడికి నమస్కరించాడు. అప్పుడు త్రిశరుడు, జయసింహుడు కలిసి మొత్తం చిక్కుపడిన దారంలాగా ఉన్న ఈ సమస్యనంతా విడివిడిగా విశ్లేషించి చూడసాగారు.